జిల్లా కార్యాలయం మల్లేహలింగం భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. మీడియా మిత్రులకు, రాష్ట్ర, జిల్లా, నగర ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ఎన్డీఏ అని పదే పదే ప్రజలు మర్చిపోతారేమోనని నొక్కి నొక్కి అరుస్తున్నారు. కానీ ఎన్డీఏ బహిరంగ సభలో మీరు చేసినటువంటి వాగ్దానాలుగానే మిగిలిపోయాయని మాత్రం చెప్పడం లేదు అని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఆ హామీని గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో లక్షలాది మందితో ఇల్లు లేని నిరుపేదలందరికీ స్థానిక సచివాలయాల్లో అర్జీలు దాఖలు చేయడం జరిగిందన్నారు. సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడా హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్ పాల్గొన్నారు. మీడియా మిత్రులకి, రాష్ట్ర జిల్లా ప్రజానీకానికి సిపిఐ తరఫున భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ఎన్డీఏ అని పదే పదే ప్రజలు మర్చిపోతారనేటటువంటి దాంతో నొక్కి వక్కానిస్తూ ఉన్నారు. కానీ ఎన్డీఏ బహిరంగ సభల్లో మీరు చేసినటువంటి వాగ్దానాలుగానే కూటమి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి 7 నెలలు అయిపోయినప్పుడు కూడా మరి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే పరిస్థితిలో లేని కారణంగా ఏదైతే మేము అధికారంలోకి వస్తే 2 సెంట్లు ఇస్తామని, మరి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని మరి ఆ రోజున ఎన్నిక హామీల్లో చెప్పడం, దాన్ని అమలుపరచమని సిపిఐగా నిన్న ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎవరైతే పేదలు మరి అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి ఇప్పటికే మరి సచివాలయాలు ఇచ్చాం. సచివాలయాల్లో వాళ్ళు చెప్పే భాష అవన్నీ కూడా పక్కన పెట్టే ఆలోచన తప్ప మాకు ఇంకా అధికారులు ఉత్తర్వులు లేదు, ఉత్తర్వులు ఇస్తే చేస్తామని చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ అయింది కాదు. సచివాలయాలు పని విభజన కోసం మరి రాష్ట్రంలో పెట్టారు తప్ప అధికారులు ఉత్తర్వులు ఇస్తే మీరు చేసే పని అది కాదని అప్లికేషన్ అన్ని కూడా పరిశీలన చేసి అర్హులైన వాళ్ళందరూ కూడా లబ్ధిదారులుగా చేర్చాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. ఏదైతే నగరంలో మరి ఇచ్చిన సచివాలయాలు కాకుండా నిన్న మరి ఇంకా వాగ్దానాల వర్షం కురిపించి ఈ రోజున చెప్తా ఉన్నాడు. ఏ చేయాలన్నా డబ్బు తక్కువ ఉంది, జగన్మోహన్ రెడ్డి మొత్తం కుమ్మేసి వెళ్ళిపోయాడు, అందువల్ల కష్టంగా ఉంది చెప్తా ఉన్నాడు. ముందు తెలియదా ఈ విషయం? నీకు ముందు తెలియదా? నువ్వు వాగ్దానాలు చేసేటప్పుడు ఆచరణ సాధ్యమా కాదా అని తెలియదా? ప్రజలు వాగ్దానం చేసి నమ్మినటువంటి వాడిని అందరూ ఎంత బాగా ఎక్కిస్తారో, దించేటప్పుడు కూడా నిశ్శబ్దంగా డైనమైట్ పేలినట్టు వాటర్లో బాక్సులను పేల్చేస్తారు. అలాగే ఇసుక పోయిన ప్రభుత్వంలో దోపిడీ అని గగ్గోలు పెట్టారు. వీళ్ళు చేస్తుందేంటి? సిండికేట్లుగా ఏర్పడి రాసులు పోసుకొని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఆ రాసులు కాపలా ఉండి ఇసుక దొంగల్ని ఈ కూటమి ప్రభుత్వం తయారు చేస్తూ ఉన్నది. అలాగే ఇటీవల